అల్లు అర్జున్ అరెస్ట్ అయినా కూడా మెగా అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఇంకా సద్దుమణగలేదా అంటే అవునని అంటున్నారు సినీ వర్గాలు. ఇప్పటి వరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాలేదు. అలాగే మెగా ఫ్యామిలీలో చిరంజీవి నాగబాబు మాత్రం అల్లు అర్జున్ జైల్లో ఉన్నప్పుడు వచ్చి ఫ్యామిలీని కలిసి వెళ్లారు. కానీ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ కలిసేందుకు ఇష్యూ కడుతున్నా మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎవరూ కలవలేదు. ఇవాళ చిరంజీవి సతీమణి సురేఖ మాత్రం అల్లు అర్జున్ కలిసి కన్నీరు పెట్టుకున్నారు. దీంతో మెగా అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఇంకా సర్దుమణగలేదని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అల్లు మెగా అసలు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా? ఈ విభేదాలు వాస్తవమేనా? ఈ విభేదాలు అభిమానులు క్రియేట్ చేశారా? రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి విభేదాల? ఇప్పటికీ దీనికి ఒక అంతులేనటువంటి క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. అసలు విభేదాలు కుటుంబాల నుంచి ఏర్పడ్డాయా, అభిమానుల నుంచి ఏర్పడ్డాయా, రాజకీయ పార్టీల పరంగా ఏర్పడ్డాయా? అసలు ఈ రెండు కుటుంబాల మధ్య ఎందుకింత గ్యాప్ వచ్చింది అనే దానిపై కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు రాష్ట్రంలో. నిన్న సడన్ గా చిరంజీవి కనిపించాడు, మోహన్ బాబు కనిపించాడు. అప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో లేడు. పోలీసులు అతన్ని రిమాండ్ చేసి 14 రోజులు నాంపల్లి కోర్టు నుంచి కూడా చెంచల్గూడ జైలుకి తరలించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి చేరుకోవడము, ఆ తర్వాత నాగబాబు అక్కడికి చేరుకోవడము. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటర్మ్ బెయిల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి చేరుకొని ఉదయం గీతా ఆర్ట్స్ కి వెళ్లి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత అందుబాటులో ఉన్నటువంటి సినీ ప్రముఖులు అందరూ వచ్చారు, పాత స్నేహితులు వచ్చారు, తన క్లాస్మేట్స్ వచ్చారు. అల్లు అర్జున్ తో సన్నిహితంగా బంధువులు అందరూ ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా అక్కడికి అటెండ్ అయ్యి అల్లు అర్జున్ తో కలిసి కొంతసేపు ముచ్చటించి అందరూ నిన్న జరిగినటువంటి పరిస్థితులను తెలుసుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో ఉండగా మెగా కుటుంబానికి చెందినటువంటి ఏ వారసుడు అల్లు అర్జున్ ని కలవడానికి రాలేదు. అందుబాటులో ఉండి రాలేదా, అందుబాటులో లేక వీళ్ళు రాలేక కుదరలేదా అనే దానిపై కూడా క్లారిటీ రావాలి. నిన్న మాత్రం తను జైలుకి వెళ్తున్నటువంటి క్రమంలో ఇటు మెగాస్టార్ చిరంజీవి నాగబాబు ఇద్దరు కూడా వచ్చి స్నేహాన్ని కలవడము, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని అరవింద్ ని కలవడము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడం. ఇండస్ట్రీలో ఇలాంటివి సాధారణంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా కొన్ని సార్లు కేసులలో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న ఒక విషయాన్ని కూడా చిరంజీవి నాగబాబు ఈ విషయాన్ని వారికి కుటుంబ సభ్యులకు తెలియజేయడం. ఇప్పుడు ఈ వివాదం ప్రజలందరి కూడా ఒక్క అంశంతో స్టార్ట్ అయిందనేది అర్థమవుతోంది. గత ఏపీ ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతా ఉన్నాడు అనే ఒక విషయాన్ని ఇటు మెగా కుటుంబం అంతా కూడా తీవ్ర ప్రచారం జరిపింది. ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో వీరందరూ కూడా రావచ్చు, సపోర్ట్ చేయొచ్చు, క్యాంపెయినింగ్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ తో పాటు ఉండొచ్చు. మన సినిమా వాళ్ళందరం కలిసి పవన్ కళ్యాణ్ ని నిలబెట్టుకోవాలి, మంచి అవకాశం వచ్చింది, అందరూ రావాలంటే కూడా మెగా కుటుంబం సమేతంగా అందరూ కూడా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికల సందర్భంగా మిగతా సినీ ప్రముఖులు అందరూ వచ్చారు, ప్రొడ్యూసర్లు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, హీరో హీరోయిన్లు, చిన్న నటులు పెద్ద నటులు తేడా లేకుండా పవన్ కళ్యాణ్ ప్రచారంలో అందరూ పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి వ్యక్తులు ఆన్లైన్ ద్వారా ప్రచారం చేశారు. కొంతమంది సినిమా డేట్లు ఉండడం కారణంగా రాలేని పరిస్థితుల్లో అతనికి మద్దతు తెలియజేశారు. ఆ సమయంలో అల్లు కుటుంబం నుంచి ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ ప్రచారంలో పార్టిసిపేట్ అవ్వకపోవడంతో ఈ నిజంగానే బయట రూమర్స్ క్రియేట్ అయినటువంటి అల్లు కుటుంబానికి మెగా కుటుంబానికి ఇద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడట్లేదు, ఒకరిపై ఒకరు పై ఎత్తులు వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ కూడా ఏదైతే గత కొన్ని కాలంగా ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారిందో అది మొన్నటి ఎన్నికల్లో కొంత రూమర్ గా మారడము, ఈ రోజు అల్లు అర్జున్ వచ్చి ఇంట్లో ఉండగా అందరినీ కలిసేటువంటి సమయంలో కూడా ఇటు మెగాస్టార్ రాకపోవడము, నాగబాబు రాకపోవడము, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా రెస్పాండ్ అవ్వకపోవడము, ఇటు వారసులు రామ్ చరణ్ గాని, వరుణ్ తేజ్ గాని, సాయి ధరమ్ తేజ్ గాని ఎవరు కూడా కలవలేకపోయారు. వీళ్ళు ఉండి రావట్లేదా లేకపోతే లేని కారణంగా వీళ్ళు రావట్లేదా అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఈ రోజు కూడా అల్లు అర్జున్ మెగా కుటుంబం నుంచి చిరంజీవి భార్య అల్లు అరవింద్ స్వయాన సోదరి కాబట్టి తను వచ్చి కలిసింది, అల్లు అర్జున్ ని హత్తుకుంది, కొద్దిసేపు మాట్లాడింది, వెళ్ళింది. కానీ ఈ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వారసులు గాని మెగా కుటుంబం నుంచి కూడా వీరందరూ ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? నిజంగానే ఈ ఇద్దరి కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయా? విభేదాలు ఉంటే ఇంత మొహం చూసుకోలేనంత గ్యాప్ ఎందుకు ఏర్పడింది? ఇద్దరు కూడా రెప్యుటేషన్ ఉన్నటువంటి కుటుంబాలు, ఇండస్ట్రీని ఏలుతున్నటువంటి కుటుంబాలు. ఇటు అల్లు కుటుంబం పుష్ప కంటే ముందు నుంచి కూడా అల్లు రామలింగయ్య
వారి టైం నుంచి కూడా అల్లు కుటుంబానికి మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి కుటుంబం. ఇటు మెగా కూడా ముందు నుంచి సినిమాలు, తర్వాత రామ్ చరణ్ రావడము, అటు నిహారిక గాని, ఇటు వరుణ్ తేజ్ గాని వారసత్వంగా వీళ్ళంతా కూడా మెగా కుటుంబాన్ని విస్తరింప చేసుకుంటా ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కొద్ది రోజులు రాజకీయాల్లోకి రావడము, ఆ తర్వాత సినిమాలోకి కూడా తను ఇన్వాల్వ్ అయ్యి అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా సినిమాలోకి ఎంటర్ అయ్యి ఈ ఇద్దరి ప్రాసెస్ కొనసాగుతా ఉంది. కానీ ఇద్దరి మధ్యలో ఈ రవితేజ సిచ్యువేషన్స్ చూస్తుంటే అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ తో మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది, కానీ అల్లు అర్జున్ తో కొంత విభేదాలు ఉన్నాయి, కొద్దిగా సీరియస్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఏంటి అంటే అల్లు అర్జున్ తో విభేదాలు ఉన్నాయి అనుకోవాలి. అంటే ఈ పుష్ప సినిమా ఒక్కసారి తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా నిర్మాణం చేయడము, అది తెరకెక్కించడము, అనుకున్న దానికంటే ఎక్కువగా దానికి రెప్యుటేషన్ రావడము, అల్లు అర్జున్ ఒక స్టార్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఇంటర్నేషనల్ బ్రాండ్ గా పుష్ప 1 లోనే మారిపోవడము, ఇప్పుడు పుష్ప 2 కూడా అంతకు మించి ఇంటర్నేషనల్ బ్రాండ్ వరకు చేరుకోవడము. అంటే ఇటు మెగా కుటుంబానికి మించి అల్లు కుటుంబం ఇంకా పై స్థాయికి పోతుంది అనే ఒక విభేదాలు వీరి మనసులో ఏవైనా ఉన్నాయా? తన రామ్ చరణ్ తీసినటువంటి కొన్ని సినిమాలు, గతంలో తీసినటువంటి మగధీర గాని, ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు కూడా దేశవ్యాప్తంగా తనకు మంచి గుర్తింపు తెచ్చినటువంటి సినిమా. పుష్ప తరహాలోనే మగధీర సినిమా ఆడింది. ఆ ఫైట్స్ గానీ, యాక్షన్ గానీ, డైలాగ్స్ గానీ, అక్కడ ఉన్నటువంటి మూమెంట్స్ గానీ అన్ని కూడా సేమ్ అల్లు అర్జున్ ని, ఇటు రామ్ చరణ్ ఇద్దరి పోలికతో సమానంగా ఉంది. ఎక్కడ కూడా ఎవరు తగ్గకుండా వారి వారి యాక్షన్ ని, వారి వారి నిజ పాత్రలన్నీ కూడా బయట పెట్టినప్పటికీ అల్లు కుటుంబం ఇంకాస్త మెగాకు మించిపోతా ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ తమకు మద్దతు ఇవ్వాలి గాని మాకివ్వకుండా, కూటమికి ఇవ్వకుండా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి శిల్పా మోహన్ రెడ్డికి ఈ మద్దతు ఇవ్వడంతో కూడా మరోసారి ఈ విభేదాలన్నీ కూడా బగ్గున బయటపడ్డాయి. నిజంగానే విభేదాలు ఉన్నాయేమో, అటు అల్లు తరపున చిరంజీవి పిలుపు మేరకు గాని, లేదా రామ్ చరణ్ అక్కడికి చేరుకోవడం గాని, లేదా నాగబాబు అక్కడ ఉండి అందరినీ గ్యాదరింగ్ చేసి పిలిపించి ఆ ప్రమోషన్స్ గాని, అక్కడ ఎన్నికల క్యాంపెయినింగ్ కొనసాగుతుంటా కూడా అల్లు అర్జున్ నేరుగా చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్ తరపున ఇతను ప్రచారం చేయకుండా అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి వైసీపీ శిల్పా మోహన్ రెడ్డికి ప్రచారం చేయడంపై మాత్రం అప్పటి నుంచి నాగబాబు ఒక ట్వీట్ పెట్టడము, మన వెనుక ఉన్నటువంటి వ్యక్తులే మనకే గోతులు తీస్తారు అంటూ కూడా ఇండైరెక్ట్ గా ఇది అల్లు అర్జున్ ఉద్దేశించి పెట్టాడా లేదా వేరే ఉద్దేశంతో పెట్టాడా, కానీ ఆ సమయంలో ఆ ట్వీట్ పెట్టడం మాత్రం అల్లు అర్జున్ కే డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు నాగబాబు అనే ఒక చర్చ కూడా సాగింది. అనంతరం ఇంకొంత విభేదాలు వచ్చాయి. మొహం చూసుకోకుండా ఇంకాస్త గ్యాప్ వచ్చింది. ఇటు వ్యక్తులే కాదు, ఏకంగా కుటుంబాలు కూడా ఎవరికి వారు కలవకుండా కొంత దూరంగా ఉంటా ఉన్నారు చాలా రోజులుగా అనే ఒక రూమర్స్ కూడా సాగుతా ఉన్నాయి. దానికి నిదర్శనమే ఈ రోజు, దాని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే సురేఖ మాత్రమే ఈ రోజు హాజరయ్యింది. అరవింద్ ని కలిసింది, ఇటు అర్జున్ ని కలిసింది, ఇద్దరిని కూడా హత్తుకుంది, మాట్లాడింది, వెళ్ళింది. కానీ మెగా కుటుంబం నుంచి వారసులు గాని, అన్న తమ్ములు గాని, అటు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గాని ట్వీట్ చేయలేదు, కనీసం వస్తానని ఒక మెసేజ్ ఇవ్వలేదు. ఎలా ఉంది అల్లు అర్జున్ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అని కూడా కనీసం మెగా కుటుంబం కనుక్కోవట్లేదు అనేది కూడా దీనిపై కొంత చర్చ సాగుతా ఉంది. ఇద్దరు కుటుంబాల్లో నిజంగానే విభేదాలు ఉన్నాయా, విభేదాలు లేనప్పటికీ ఫ్యాన్స్ అంతా కూడా విభేదాలు ఉన్నట్టుగా క్రియేట్ చేస్తా ఉన్నారనే దానిపై క్లారిటీ రావాలి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.